Hi friends, welcome to the session. Now we are going to discuss about the another topic of Indian geography text explanation. The topic name is Irrigation of India. భారతదేశ భూగోళ శాస్త్రానికి సంబంధించి మరొక టాపిక్కి సంబంధించినటువంటి టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మనం చూద్దాం. టాపిక్ పేరు భారతదేశ నీటిపారుదల పద్ధతులు. ఇరిగేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా, భారతదేశ నీటిపారుదల పద్ధతులు. ఈ టెక్స్ట్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మనం చూద్దాం. గోవింద్ బల్లభ్ సాగర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? గోవింద్ బల్లభ్ సాగర్ ఏ రాష్ట్రంలో ఉంది అంటున్నాడు. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ గోవింద్ బల్లభ్ పంత్ సాగర్. గోవింద్ బల్లభ్ పంత్ సాగర్ అని కూడా దీన్ని పిలుస్తారు. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటున్నాడు. ఫస్ట్ వన్ ఉత్తరప్రదేశ్, సెకండ్ వన్ మధ్యప్రదేశ్, థర్డ్ వన్ పంజాబ్, ఫోర్త్ వన్ గుజరాత్. ద గోవింద్ బల్లభ్ సాగర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది రిహంద్ నది మీద ఉంది. రిహంద్ నది మీద గోవింద్ బల్లభ్ సాగర్ ఆర్ గోవింద్ బల్లభ్ పంత్ సాగర్ ప్రాజెక్ట్ అనేది ఉంది ఉత్తరప్రదేశ్లోని రిహంద్ నది మీద. ఈ రిహంద్ నది మీదే నిర్మించినటువంటి ఈ గోవింద్ బల్లభ్ పంత్ సాగర్ ప్రాజెక్టు వలన దేశంలోకే అతిపెద్ద జలాశయం, ఆర్టిఫిషియల్ జలాశయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది లేదా ఏర్పడిందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఫస్ట్ వన్కి ఈ యొక్క ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ద ఇన్కరెక్ట్ పెయిర్? క్రింది వాటిలో సరికాని జత ఏది? క్రింది వాటిలో సరికాని జత. ఫస్ట్ వన్ డ్యాము, లేకు, ఆనకట్ట లేదా సరస్సు అన్నాడు. ఆ తర్వాత నది అన్నాడు. గోవింద్ సాగర్ ఆనకట్ట, గోవింద్ సాగర్ ఆనకట్ట, గోవింద్ సాగర్ ఆనకట్ట ఇది సట్లజ్ నది మీద ఉందన్నాడు. ఎస్, ఇది సట్లజ్ నది మీదే ఉంది గోవింద్ సాగర్ ఆనకట్ట. ఉకాయ్ రిజర్వాయర్, ఉకాయ్ జలాశయం ఇది తాపీ నది మీద ఉంది. ఎస్, ఇది కూడా రైటే. ఇక మెట్టూర్ డ్యామ్, మరి మెట్టూర్ ఆనకట్ట ఎక్కడ ఉందండి? తుంగభద్ర నది మీద ఉందన్నాడు. నో, ఇట్ ఈజ్ రాంగ్. ఎందుకని? మెట్టూర్ ఆనకట్ట కావేరీ నది మీద ఉంది, కావేరీ నది మీద ఉంది. కాబట్టి మెట్టూరు ఆనకట్ట తుంగభద్ర నది మీద కాదు, ఇది సరికాదు అంట. మరి నాలుగోది ఏమి ఇచ్చాడండి? ఊలార్ లేక్, ఊలార్ లేక్, ఊలార్ సరస్సు ఇది ఎక్కడుందండి? జీలం నది మీద ఉంది. అంటే ఊలార్ లేక్ అనేది దేశంలోకే అతి పెద్ద మంచినీటి సరస్సు. ఈ అతిపెద్ద మంచినీటి సరస్సు అనేటువంటి ఈ యొక్క ఊలార్ లేక్ గుండానే సింధు నది ఉపనది అయినటువంటి జీలం నది ప్రవహిస్తూ ఉంది. సో కాబట్టి ఇది కూడా రైటే. సో ఇక్కడ ఇచ్చినటువంటి దాని ప్రకారం మెట్టూరు ఆనకట్ట అనేది తుంగభద్ర నది మీద లేదు. దేని మీద ఉందా అంటే కావేరీ నది మీద ఉంది. మరి ఉకాయ్ రిజర్వాయర్ దేని మీద ఉందండి? తపతీ నది మీద ఉంది. అదేవిధంగా గోవింద్ సాగర్ ఆనకట్ట దేని మీద ఉందండి? సట్లజ్ నది మీద ఉంది. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అదేవిధంగా ఉకాయ్ రిజర్వాయర్ తాపీ నది మీద అనుకున్నాం కదా, ఇది వచ్చేసి గుజరాత్ స్టేట్లో ఉంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం మెట్టూర్ డ్యాము ఎక్కడ ఉందయ్యా అంటే కావేరీ నది మీద ఉంది. సో కాబట్టి ఇది తుంగభద్ర కాదు, థర్డ్ వన్ ఈజ్ ఇది సరికాదు. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ నర్మదా ప్రాజెక్ట్ స్కీమ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ నర్మదా ప్రాజెక్ట్ స్కీమ్? క్రింది వాటిలో నర్మదా ప్రాజెక్ట్ పథకంలో భాగంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవి? నర్మదా ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు మహేశ్వర్, ఓంకారేశ్వర్, సర్దార్ సరోవర్. మరి నర్మదా ప్రాజెక్టులో భాగంగా ఈ క్రింది ప్రాజెక్టులు ఏవి సరైనవి అడుగుతున్నాడు. నర్మదా ప్రాజెక్టు పథకంలో భాగంగా ఉన్న ప్రాజెక్టులు ఇక్కడ మహేశ్వర్ ప్రాజెక్ట్ ఉంది, ఓంకారేశ్వర్ ప్రాజెక్ట్ ఉంది, అదేవిధంగా సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఉంది. సో ఈ మూడు కూడా ఈ యొక్క నర్మదా ప్రాజెక్టులో భాగమే కాబట్టి ఏ, బి అండ్ సిగా మనం ఆన్సర్ తీసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ప్రకారం ఏబిసి ఆల్ ఆర్ రిలేటెడ్ టు నర్మదా ప్రాజెక్ట్. మహేశ్వర్, ఓంకారేశ్వర్, సర్దార్ సరోవర్. ఓకే, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ప్రొవైడింగ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇన్ అవర్ కంట్రీ? మన దేశంలో నీటిపారుదల సౌకర్యాలను కల్పించడానికి గల కారణాలు, అంటే మన దేశంలో నీటిపారుదల సౌకర్యాలు ఎందుకు కల్పించాలి అని అడుగుతున్నాడు. సో ఏంటయ్యా? ఫస్ట్ వన్ అన్సర్టైన్ రెయిన్ఫాల్, అనిశ్చిత వర్షపాతం. మంది ఋతుపవనాలు అనేవి మనకి సంవత్సరానికి కొద్ది కాలమే వస్తాయి, అవి కూడా ఖచ్చితంగా వస్తాయని చెప్పలేము. కాబట్టి అనిశ్చిత వర్షపాతం అనేది నీటిపారుదల వసతులకు ప్రధానమైనటువంటి అంశం. అంటే నీటిపారుదల వసతులు ఎందుకు కల్పించాలయ్యా అంటే మన భారతదేశంలో వర్షపాతం అనిశ్చితిగా ఉంటుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు రాదో తెలియదు, ఎప్పుడు సమృద్ధిగా ఉంటే తెలియదు. అందుకని ఈ యొక్క నదులపైన ఆనకట్టలు కట్టి ఈ యొక్క కాలువల ద్వారా లేదా బావులు, గొట్ట బావుల ద్వారా, చెరువుల ద్వారా నీటిపారుదల కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కారణం అనిశ్చిత వర్షపాతం. కాబట్టి ఇది రైట్. నెక్స్ట్, ఇన్సఫిషియెంట్ రెయిన్ఫాల్.
ఎస్, భారతదేశంలో సరిపడినంత వర్షపాతం లేకపోవటం. ఎస్, దిస్ వన్ ఆల్సో కరెక్ట్. మరి మన భారతదేశం యొక్క సరాసరి యావరేజ్ రెయిన్ఫాల్ ఆఫ్ ఇండియా ఈజ్ 110 సెంటీమీటర్స్ టు 115 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. అంటే భారతదేశం యొక్క సరాసరి వర్షపాతం. ఇది కూడా అన్ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్. అంటే పశ్చిమ కనుమల్లో 250 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పడితే, ఈశాన్య భారతదేశంలో కూడా 250 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పడితే, మరి వాయువ్య భారతదేశంలో తీసుకుంటే కనుక 50 సెంటీమీటర్లకు మించి వర్షపాతం ఉండదు. అదేవిధంగా మధ్య భారతదేశంలో తీసుకుంటే 75 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. సో అనీవెన్గా ఉంటుంది కాబట్టి వర్షపాతం, కాబట్టి సరిపడినంత వర్షపాతం ఉండదు కాబట్టి మన భారతదేశంలో నీటిపారుదల అవసరం అనేది ఉంది. కాబట్టి 2 కూడా కరెక్టే. ఇకపోతే థర్డ్ వన్, ప్రమోటింగ్ హైబ్రిడ్ క్రాప్ ఫార్మింగ్, సంకర జాతి పంటల వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. అంటే 1965 దశకంలో మనం హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టుకొని హై ఈల్డింగ్ వెరైటీస్ని ప్రవేశపెట్టాం. అంతేకాకుండా ఆ హై ఈల్డింగ్ వెరైటీ ప్రోగ్రాంలో భాగంగా క్రిమి సంహారక మందులతో పాటు మనకి నీటిపారుదల వసతి కల్పించాలని, అదేవిధంగా అధిక దిగుబడినిచ్చే వంగడాలు వాడాలని చెప్పి మనం పేర్కొన్నాం. మరి అధిక దిగుబడినిచ్చే వంగడాలకి ఎక్కువ నీరు అవసరమైంది. అంతేకాకుండా వరికి గోధుమకి నీరు ఎక్కువ అవసరమైంది. సో కాబట్టి ఆ అవసరం ఎక్కువగా ఉంది కాబట్టి నీటిపారుదల అనేది మనకు కావాల్సి వచ్చింది. సో కాబట్టి థర్డ్ వన్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, నాట్ ఇంప్లిమెంటింగ్ ద బెస్ట్ క్రాప్ మోడల్. అంటే మేలైన పంటల నమూనా అమలు పరచకపోవటం. నో, ఇట్ ఈజ్ రాంగ్. సో మనం మేలైనటువంటి పంటల నమూనాని ప్రవేశపెట్టాం, కానీ దీనికి అదేవిధంగా నీటిపారుదల సౌకర్యాలకి సంబంధం లేదు. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం ఏబిసి అనేది కరెక్ట్. సో కాబట్టి ఏబిసి ఆర్ కరెక్ట్. ఫోర్త్ వన్, డి ఈజ్ రాంగ్. ఓకే, ద ముల్ల పెరియార్ డ్యామ్ created serious differences between which two states? వెరీ ఇంపార్టెంట్. ముల్ల పెరియార్ డ్యామ్ ఏ 2 రాష్ట్రాల మధ్య తీవ్ర విభేదాలను సృష్టించింది? అంటే డిస్ప్యూట్స్. 2 రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైనటువంటి ముల్ల పెరియార్ ఏ రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమవుతుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు. నో. సెకండ్ వన్, కర్ణాటక తమిళనాడు. దిస్ వన్ ఆల్సో నో. తమిళనాడు అండ్ కేరళ. ఎస్, తమిళనాడు అండ్ కేరళ. ఈ తమిళనాడు అండ్ కేరళ రాష్ట్రాలకు ముల్ల పెరియార్ డ్యామ్ అనేది వివాదానికి కారణమైంది. సో కాబట్టి తమిళనాడు, కేరళ. ఎంతేగాని కేరళ, కర్ణాటక కూడా కాదు. సో ముల్ల పెరియార్ డ్యాము ఏ రాష్ట్రాల మధ్య విభేదాల కారణమైందంటే తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలకి మధ్య. ఓకే.